మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మహిళలకు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. తాజాగా ఆకాశానికి అంటుతున్న బంగారం ధరలు మరో 10 రోజులలో దిగి వస్తున్నాయని అంటున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దెబ్బకు బంగారం మరోసారి దిగి వస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి. కొన్ని వారాల నుంచి స్థిరంగా ఉన్న పసిడి ధరలు మార్కెట్ అంచనాల ప్రకారం త్వరలో అంటే వచ్చే వారం రోజులలో తగ్గనున్నాయి. వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలక విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ బడ్జెట్లో ఫోకస్ కాబోయే అంశాలు, ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపైన చర్చ నడుస్తుంది. దీనిలో భాగంగానే బంగారంపై 3% జీఎస్టీని 1%కి తగ్గించాలని గోల్డ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బడ్జెట్ తర్వాత బంగారు నగలు మరింత చౌకగా మారే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంట్లో ఏ శుభకార్యమైనా మహిళలు బంగారం కొనాల్సిందే. తెలుగు రాష్ట్రాలలో అయితే బంగారం అంటే ఎంత పిచ్చో చెప్పనవసరం లేదు. అనేక డిజైన్లతో లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. బంగారం కొనాలని చాలామందికి ఉంటుంది, కానీ మార్కెట్ ధరలను చూసి తర్వాత కొందాం అనుకుంటాం. అలా ఆలోచిస్తున్న మీకు భారీ శుభవార్త. ఎందుకంటే మార్కెట్ అంచనాల ప్రకారం త్వరలో అంటే వచ్చే 10 రోజుల్లోనే పసిడి ధరలు తగ్గనున్నాయి. గత సంవత్సరం బడ్జెట్లో గోల్డ్కి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ కారణంగా బంగారం హిస్టరీలో బ్లాక్ డేగా మారింది. జూలై 23, 2024న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఉన్నట్టుండి బంగారం దిగుమతి పైన ట్యాక్స్ని 15% నుండి 6%కి తగ్గించారు. దీని కారణంగా బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని దీనిని బ్లాక్ డేగా పిలుస్తాయి మార్కెట్ వర్గాలు. గత బడ్జెట్కు ముందు బంగారం ధర 10 గ్రాములకు దాదాపు 82,000. ఆ తర్వాత దిగుమతి సుంకం 15% నుండి 6%కి తగ్గింది. దీంతో 7 నుంచి 10 రోజులలో బంగారం ధరలు 10 గ్రాములకు 6,000 రూపాయలు తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం 76,000 రూపాయలకు పడిపోయింది. అయితే బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న ఇండియా లాంటి కంట్రీస్లో గోల్డ్ చౌకగా ఉండడం కష్టం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం ఇండియాలోని మహిళల దగ్గర దాదాపు 24,000 టన్నుల గోల్డ్ ఉంది. ఇది ప్రపంచంలోని బంగారంలో 11% వాటా. ఈ ఏడాది కూడా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బంగారం ధరపైన ప్రభావం పడుతుందనే అంచనా వస్తుంది. ఆ విధంగా బంగారం ధర మళ్లీ తగ్గే ఛాన్స్ కనపడుతుంది. అయితే ఈసారి దిగుమతి సుంకం విషయంలో ఇండస్ట్రీ నుంచి ఎలాంటి డిమాండ్ రాలేదు. రత్నాలు, ఆభరణాల పరిశ్రమ ప్రధాన డిమాండ్లలో ఒకటి బంగారం పైన జీఎస్టీని తగ్గించడం. ప్రస్తుతం మొత్తం బంగారు ఆభరణాలపైన 3% జీఎస్టీ విధిస్తున్నారు. అయితే వ్యాపారానికి మద్దతు లభించేలా 1%కి తగ్గించాలన్నది పరిశ్రమల డిమాండ్. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 82,700గా ఉండగా శుక్రవారం 620 రూపాయలు తగ్గి 82,080 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 82,080గా ఉంది. కిలో వెండి ధర 1,03,900కి చేరింది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 82,080 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,03,900కి చేరింది. విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 82,080 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,03,900కి చేరింది. అప్పట్లో బంగారం పైన కస్టమ్స్ సుంకాన్ని నిర్మలా సీతారామన్ భారీగా తగ్గించారు. ఈసారి కూడా బంగారం పైన జీఎస్టీని తగ్గించాలని నిర్మలా సీతారామన్ను వివిధ పార్టీలు అభ్యర్థించాయి. బహుశా ప్రభుత్వం వారి సూచనను అంగీకరిస్తే బడ్జెట్ తర్వాత ఈసారి కూడా బంగారం ధర భారీగా తగ్గొచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రకటన వెలువడినప్పుడే ఇందులో నిజమెంతో తెలుస్తోంది. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మహిళలకు గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
తాజాగా ఆకాశానికి అంటుతున్న బంగారం ధరలు మరో 10 రోజులలో దిగి వస్తున్నాయని అంటున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దెబ్బకు బంగారం మరోసారి దిగి వస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి. కొన్ని వారాల నుంచి స్థిరంగా ఉన్న పసిడి ధరలు మార్కెట్ అంచనాల ప్రకారం త్వరలో అంటే వచ్చే వారం రోజులలో తగ్గనున్నాయి. వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలక విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ బడ్జెట్లో ఫోకస్ కాబోయే అంశాలు, ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపైన చర్చ నడుస్తుంది. దీనిలో భాగంగానే బంగారంపై 3% జీఎస్టీని 1%కి తగ్గించాలని గోల్డ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బడ్జెట్ తర్వాత బంగారు నగలు మరింత చౌకగా మారే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంట్లో ఏ శుభకార్యమైనా మహిళలు బంగారం కొనాల్సిందే. తెలుగు రాష్ట్రాలలో అయితే బంగారం అంటే ఎంత పిచ్చో చెప్పనవసరం లేదు. అనేక డిజైన్లతో లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. బంగారం కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ మార్కెట్ ధరలను చూసి తర్వాత కొందాం అనుకుంటాం. అలా ఆలోచిస్తున్న మీకు భారీ శుభవార్త. ఎందుకంటే మార్కెట్ అంచనాల ప్రకారం త్వరలో అంటే వచ్చే 10 రోజుల్లోనే పసిడి ధరలు తగ్గనున్నాయి. గత సంవత్సరం బడ్జెట్లో గోల్డ్కి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ కారణంగా బంగారం హిస్టరీలో బ్లాక్ డేగా మారింది. జూలై 23, 2024న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఉన్నట్టుండి బంగారం దిగుమతిపైన ట్యాక్స్ని 15% నుండి 6%కి తగ్గించారు. దీని కారణంగా బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని దీనిని బ్లాక్ డేగా పిలుస్తాయి మార్కెట్ వర్గాలు. గత బడ్జెట్కు ముందు బంగారం ధర 10 గ్రాములకు దాదాపు 82,000. ఆ తర్వాత దిగుమతి సుంకం 15% నుండి 6%కి తగ్గింది. దీంతో 7 నుంచి 10 రోజులలో బంగారం ధరలు 10 గ్రాములకు 6,000 రూపాయలు తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం 76,000 రూపాయలకు పడిపోయింది. అయితే బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న ఇండియా లాంటి కంట్రీస్లో గోల్డ్ చౌకగా ఉండడం కష్టం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం ఇండియాలోని మహిళల దగ్గర దాదాపు 24,000 టన్నుల గోల్డ్ ఉంది. ఇది ప్రపంచంలోని బంగారంలో 11% వాటా. ఈ ఏడాది కూడా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బంగారం ధరపైన ప్రభావం పడుతుందనే అంచనా వస్తుంది. ఆ విధంగా బంగారం ధర మళ్లీ తగ్గే ఛాన్స్ కనపడుతుంది. అయితే ఈసారి దిగుమతి సుంకం విషయంలో ఇండస్ట్రీ నుంచి ఎలాంటి డిమాండ్ రాలేదు. రత్నాలు, ఆభరణాల పరిశ్రమ ప్రధాన డిమాండ్లలో ఒకటి బంగారం పైన జీఎస్టీని తగ్గించడం. ప్రస్తుతం మొత్తం బంగారు ఆభరణాలపైన 3% జీఎస్టీ విధిస్తున్నారు. అయితే వ్యాపారానికి మద్దతు లభించేలా 1%కి తగ్గించాలన్నది పరిశ్రమల డిమాండ్. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 82,700గా ఉండగా శుక్రవారం 620 రూపాయలు తగ్గి 82,080 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 82,080గా ఉంది. కిలో వెండి ధర 1,03,900కి చేరింది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 82,080 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,03,900కి చేరింది. విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 82,080 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,03,900కి చేరింది. అప్పట్లో బంగారం పైన కస్టమ్స్ సుంకాన్ని నిర్మలా సీతారామన్ భారీగా తగ్గించారు. ఈసారి కూడా బంగారం పైన జీఎస్టీని తగ్గించాలని నిర్మలా సీతారామన్ను వివిధ పార్టీలు అభ్యర్థించాయి. బహుశా ప్రభుత్వం వారి సూచనను అంగీకరిస్తే బడ్జెట్ తర్వాత ఈసారి కూడా బంగారం ధర భారీగా తగ్గొచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రకటన వెలువడినప్పుడే ఇందులో నిజమేంతో తెలుస్తోంది.